రైట్ ఇక నంద్యాల 4వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ హాజరై పంపిణీ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలా కాకుండా ఎవరి ఫోటోసు లేకుండా కార్డుల పంపిణీ జరుగుతుందని మంత్రి చెప్పారు. ఈ స్మార్ట్ కార్డుల వల్ల రేషన్ సమాచారాన్ని మొబైల్ ఫోన్స్లోనే తెలుసుకోవచ్చన్నారు. నెల నెల రేషన్ పంపిణీ తేదీలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగప్రసాద్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ పార్టీ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం మంచి పని చేస్తాం. ఇప్పుడు మనము ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమంత్రి గారు చాలా వరకు ఏదైతే పేదవారికి అందుబాటులో ఉన్నారో సరుకులు దాదాపుగా 900 సరుకులకు ధర తగ్గించేశారు, బాగా తగ్గించేశారు. దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మీకు తెలియాలా. మీ సచివాలయంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసి మీరు ఇక్కడ వ్యాపారస్తులు ఏ రకంగా అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకుని ఏదన్నా అట్లాంటి అవకతవకలు జరిగితే ప్రభుత్వానికి లేకపోతే సిటీఓ గారికి లేకుంటే ఎవరికి ఉంటారు కదా ఎంఆర్ఓ సచివాలయంలో మీరు కంప్లైంట్ ఇవ్వండి. వీళ్ళు ప్రభుత్వం తగ్గించిన 99 వస్తువుల మీద ఈ వస్తువులన్నీ ఉన్నాయట. ఇవన్నీ ఇక ఇక్కడ ఉండేది కాకుండా 100 వస్తువులు ఉన్నాయి. దానికి తగ్గించి అమ్మవలసిన బాధ్యత ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళకి ఇంతకుముందు 4 క్లాస్ సిస్టమ్ ఉండేది. 25%, 18%, 12%, 5%. ఇప్పుడు అవేం తీసేసి 12, 5% 0, 12, 18 రెండే. కాబట్టి ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఉన్నాయి. ఆటో రిక్షా వాళ్లకు వాళ్ళు గగ్గోలు పెట్టారు. మాకు ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేస్తే మాకు ఆటోలు ఎక్కేటోళ్ళు చేస్తారు. అంటే ప్రభుత్వం వల్ల గుర్తించి వారికి సంవత్సరానికి మళ్ళీ 15,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అందరినీ అన్ని మతాల వరకు అభివృద్ధి చేయాలా. ఈ అభివృద్ధిని గురించి అడిగారు, మంచి కార్యక్రమం చేయాలా. ఇదే కాదు, నంద్యాల కూడా ఇంకా చాలా పనులు చేసేట్టు ఉన్నాయి. నీటి సమస్యలు